హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఏమన్నా మ్యాచా గురూ? పల్లెకేలే స్టేడియం దద్దరిల్లిపోయింది. సింహం సింగిల్గా వస్తుంది అని డైలాగ్ విన్నాం, కానీ ఈరోజు శ్రీలంక టీం మొత్తం వేటకు దిగింది. ప్రపంచ ఛాంపియన్ అని చెప్పుకునే ఆస్ట్రేలియాను పిల్లబచ్చా టీంలాగా మార్చేశారు మన లంక కుర్రాళ్ళు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది ఫ్రెండ్స్. జింబాబ్వే మీద ఓడిపోయారు, ఇప్పుడు శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడిపోయారు. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా పనైపోయినట్టేనా? ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఎక్కడ తప్పు చేసింది? శ్రీలంక స్పిన్నర్లు ఎలా మ్యాజిక్ చేశారు? పతుమ్ నిస్సంక ఆడిన ఆ విధ్వంసకర ఇన్నింగ్స్ గురించి మొత్తం ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఆస్ట్రేలియా ఇంటికి వెళ్లడానికి ఇంకా ఏమైనా ఛాన్స్ ఉందా అనేది డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద షో. ఫస్ట్ టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. మొదట్లో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ఆడుతుంటే అమ్మో ఈరోజు స్కోర్ 250 దాటుతుందేమో అనుకున్నాం. పవర్ ప్లేలోనే 70 కొట్టారు. ట్రావిస్ హెడ్ అయితే లంక బౌలర్లను ఉతికి ఆరేశాడు, 56 రన్స్. కానీ ఎప్పుడైతే స్పిన్నర్లు ఎంట్రీ ఇచ్చారో సీన్ మొత్తం రివర్స్. దుషన్, హేమంత మరియు దునిత్ వెళ్లాలాగే దెబ్బకి ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. మ్యాక్స్వెల్, స్టాయినిస్ అందరూ పెవిలియన్కి క్యూ కట్టారు. 104 నుంచి 181కి ఆల్అవుట్. చివర్లో వికెట్లు టపటపా రాలిపోయాయి. ఆస్ట్రేలియా బ్యాటర్లు స్పిన్ ఆడలేక చేతులెత్తేశారు. 182 టార్గెట్ పల్లెకేలే పిచ్ మీద ఈజీ కాదు అనుకున్నాం. ఆస్ట్రేలియా బౌలర్లు గట్టిగా ట్రై చేస్తారనుకున్నాం, కానీ జరిగింది వేరు. శ్రీలంక ఓపెనర్ పతుమ్ నిస్సంక పూనకమొచ్చినట్టు ఆడాడు భయ్యా. యాడమ్ జాంపానీ లేదు, స్టార్క్నీ లేదు, ఎవ్వర్నీ వదల్లేదు. బౌండరీల వర్షం కురిపించాడు. 89 పరుగులు. సెంచరీ మిస్ అయింది కానీ మ్యాచ్ని వన్ సైడ్ చేసేశాడు. అటుపక్క కుషాల్ మెండిస్ కూడా హాఫ్ సెంచరీతో సపోర్టిచ్చాడు. వీళ్ల బ్యాటింగ్ చూస్తుంటే ఇది వరల్డ్ కప్ మ్యాచా లేక గల్లీ క్రికెట్టా అనిపించింది. కేవలం 17.3 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది శ్రీలంక. ఈ గెలుపుతో శ్రీలంక సూపర్ 8కి క్వాలిఫై అయిపోయింది. కంగ్రాట్స్ శ్రీలంక. కానీ అసలు మజా ఇప్పుడు మొదలైంది. ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటి? 2 మ్యాచ్లు ఓడిపోయారు, విస్ జింబాబ్వే, విస్ శ్రీలంక. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్లు క్యాలిక్యులేటర్లు పట్టుకుని కూర్చోవాలి. వాళ్లు నెక్స్ట్ మ్యాచ్ గెలవాలి, అంతేకాదు వేరే టీమ్స్ ఓడిపోవాలని కోరుకోవాలి. దాదాపుగా 2021 ఛాంపియన్స్ ఈసారి గ్రూప్ స్టేజ్లోనే ఇంటికి వెళ్లేలా ఉన్నారు ఫ్రెండ్స్. జింబాబ్వే ఇప్పుడు స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి ఏమర్థమైంది? సబ్కాంటినెంట్ పిచ్ల మీద ఆస్ట్రేలియా ఆటలు సాగవు. మీకు ఈ మ్యాచ్లో బెస్ట్ మూమెంట్ ఏది? 1 శ్రీలంక స్పిన్ బౌలింగా, 2 నిస్సంక బ్యాటింగా, లేక ఆస్ట్రేలియా బ్యాటింగ్ కొలాప్సా? కింద కామెంట్ చేయండి. పాపం ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సారీ భయ్యా, ఈసారి కప్ మీది కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.